హలో గైస్, వెల్కమ్ టు ఎనిమి రాజా. ఈ రోజు నుంచి మనం ఒక బ్రాండ్ న్యూ యానిమే సిరీస్ ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా దాని పేరే సాకామోటో డేస్. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఈ కథ స్టార్టింగ్ లో మనం ఒక హిట్ మ్యాన్ ని చూస్తాం. ఎవరినైనా చంపేయాలంటే ఆ పని చేసి పెట్టే వాళ్ళనే హిట్ మ్యాన్ అంటారు. ఇంకా ఈ వ్యక్తి పేరు సాకామోటో. ఇంకా అక్కడ తనని చంపడానికి చాలా మంది వస్తారు, కానీ వాళ్ళందరినీ తను ఒక్కొక్కరిగా అంతం చేసేస్తాడు. ఇంకా ఆ పని తను చాలా సులువుగా చేసేస్తాడు. ఈ ప్రపంచంలోనే తనకి సాటి లేని వ్యక్తే సాకామోటో. ఇంకా మనకి చూపిస్తారు కొన్ని సంవత్సరాల క్రితం ఒక లెజెండరీ హిట్ మ్యాన్ ఉండేవాడు. ఇంకా తన పేరే సాకామోటో తారో. ఇంకా తన పేరు వింటేనే ప్రతి గ్యాంగ్స్టర్ కి వణుకు పుట్టేది. ఇంకా ప్రతి హిట్ మ్యాన్ తనలాగే అవ్వాలనుకుంటారు. కానీ ఒకరోజు తను ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఇంకా తన హిట్ మ్యాన్ జాబ్ ని తను రిజైన్ చేసేస్తాడు. ఇంకా తనకు ఒక చిన్న పాప కూడా పుడుతుంది. ఇంకా అలాగే తను చాలా లావుగా కూడా అయిపోతాడు. ఇంకా తను తన ఫ్యామిలీ కోసం ఒక చిన్న కొట్టులో పనిచేస్తా ఉంటాడు. ఒకరోజు ఒక కుర్రాడు సాకామోటోను వెతుక్కుంటూ ఆ స్టోర్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా ఇటువైపు సాకామోటో తన షాప్ కి రోజు వచ్చే చిన్న పిల్లోడిని ఆడుకుంటా చూస్తాడు. ఇంకా సడన్ గా ఆ పిల్లోడి బ్యాగ్ నుంచి ఒక ఇంక్ బాటిల్ పడిపోతుంది. ఇంకా ఒక వ్యక్తి వైట్ ప్యాంట్ పాడైపోతుంది. అది చూసిన ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా ఆ పిల్లోడిని పట్టుకుని కొట్టబోతా ఉంటాడు. కానీ అప్పుడే సాకామోటో తన చేతిని పట్టుకుని తనని ఆపేస్తాడు. ఇంకా ఒక పెన్సిల్ ని తన మెడకాయలో గుచ్చేసి తనని చంపేస్తాడు. యాక్చువల్ గా మనోడు అలా చేద్దాం అనుకుంటాడు అంతే. ఇంకా ఆ వ్యక్తి ఆ షాప్ నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా ఆ కుర్రాడు కూడా చూసేస్తాడు. తనకి తెలుసు సాకామోటో తనని ఆ పెన్సిల్ తో చంపేయాలనుకున్నాడని. అసలు గైస్ చెప్పాలంటే తను కూడా ఒక హిట్ మ్యాన్. ఇంకా తన పేరు షిన్. తనని సైకిక్ కూడా అంటారు, ఎందుకంటే తను ఇతరుల బ్రెయిన్ లో ఏమనుకుంటారో తను చదివేయగలడు. ఇంకా సాకామోటో తనకి ఒక లాగి పీకుదాం అనుకుంటాడు. కానీ అప్పుడే తను అంటాడు, బాస్ నేను షిన్ ని, నేను మీ కింద పనిచేసేవాడిని కదా. ఇంకా వాళ్ళిద్దరూ ఆ షాప్ బయటకు వెళ్లి మాట్లాడుకుంటారు. అప్పుడు షిన్ అంటాడు, అయితే నిజంగానే మీరు ఒక చిన్న షాప్ లో పనిచేస్తున్నారా? షిన్ అనుకుంటాడు తను తన పాత జాబ్ చేస్తేనే బాగుంటుందని. అప్పుడు సాకామోటో తన మైండ్ లో అనుకుంటాడు, నేను ఆ పనిని ఎప్పుడో వదిలేశాను. ఆ మాట విన్న షిన్ అంటాడు, మీరు ఒక లెజెండరీ హిట్ మ్యాన్ కదండి, మీ పేరు వింటేనే ఏ గ్యాంగ్స్టర్ కైనా వణుకు పుట్టేది కదా, అసలు మీరెందుకు ఇలా మారిపోయారు? కానీ సాకామోటో తనకి ఎలాంటి రిప్లై ఇవ్వకుండా నూడిల్స్ ని తింటా ఉంటాడు. అప్పుడు షిన్ అంటాడు, మీరు చాలా బండగా లావుగా అయిపోయారే, మిమ్మల్ని చూస్తే అసలు గుర్తుపట్టడం కష్టమైపోయింది. ఇంకా తను ఒక సిగరెట్ ని కాలుస్తాడు. కానీ సాకామోటో మెరుపు వేగంలో ఆ సిగరెట్ ని కట్ చేసేస్తాడు. ఇంకా అంటాడు, నువ్వు నో స్మోకింగ్ సైన్ బోర్డ్ ని చూడలేదా? అప్పుడు షిన్ అనుకుంటాడు, వీడు మామూలోడు కాదురా బాబు, ఇంత లావుగైనా కూడా తన వేగం ఇంకా తగ్గలేదు. తను అనుకుంటే నన్ను ఎప్పుడు చంపేసేవాడు. ఇంకా అప్పుడే తన కోసం ఒక డెలివరీ వస్తుంది. ఇంకా ఆ డెలివరీ మ్యాన్ కూడా తనకి హెల్ప్ చేయమంటాడు. అది చూసిన షిన్ అనుకుంటాడు, ఇంకా తను హిట్ మ్యాన్ పనిచేస్తున్నాడని, ఇంకా తను మామూలు వ్యక్తిగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు అనుకుంటాడు. కానీ అలాంటి ఏ విషయం ఉండదు. డెలివరీ మ్యాన్ కి ఒక చెట్టు కట్ చేయడంలో సాకామోటో హెల్ప్ కావాల్సి ఉంటుంది. సాకామోటో ఊర్లో ఉన్న వాళ్ళ చిన్న చిన్న పనులు చేసేవాడు. ఇంకా అక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు సాకామోటో అంటే అందరికి ఇష్టం. ఇంకా అప్పుడు షిన్ అంటాడు, మీరింత పెద్ద లెజెండరీ హిట్ మ్యాన్ అయి కూడా ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారా? మీ మీద నాకు రెస్పెక్ట్ తగ్గింది. ఇంకా తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా షిన్ అనుకుంటాడు, నేను 5 సంవత్సరాల తర్వాత సాకామోటోని చూస్తా ఉన్నాను, కానీ ఇప్పుడు కూడా తను చాలా పవర్ఫుల్లే. తను ఒక ఎద్దులాగా అయ్యాడు, కానీ తన ఆరలో మాత్రం చేంజ్ లేదు అసలు. ఇంకా తనతో నేను మళ్ళీ పని చేస్తే భలేగా ఉంటది. ఇంకా అప్పుడే షిన్ కి తన బాస్ ఫోన్ వస్తుంది. ఇంకా తను అంటాడు, నువ్వు సాకామోటోకి మళ్ళీ జాబ్ లో చేర్చేసావా? అప్పుడు షిన్ లేదంటాడు. ఇంకా అప్పుడు బాస్ అంటాడు, అయితే వాడిని చంపేయి. ఎవడైతే మా గ్యాంగ్ ను వదిలేసి వెళ్తాడో వాడిని మేము అంతం చేసేస్తాం. ఇదే మన మాఫియా రూల్. ఇంకా షిన్ అలా చేయకపోతే తన ప్లేస్ లో వేరే వాడిని పంపించేస్తారు. అసలు చెప్పాలంటే షిన్ సాకామోటోని చంపడానికి వెళ్తాడు. కానీ షిన్ సాకామోటో బిగ్ ఫ్యాన్ అన్నమాట, అందుకే తను అలా చేయలేడు. ఇంకా షిన్ రాత్రి బాగా ఆలోచిస్తాడు, నేను చంపకపోతే తనని ఎవరైనా చంపేస్తారు, అదేదో నేనే చంపేస్తే పోలా. ఇంకా నెక్స్ట్ డే షిన్ ఆ షాప్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా సాకామోటో వైఫ్ తనని గుర్తుపడుతుంది. ఇంకా తను అంటుంది, హే నువ్వు నిన్న కూడా వచ్చావు కదా. కానీ షిన్ తనకి ఎలాంటి జవాబు ఇవ్వడు. ఇంకా తన గన్ కి సైలెన్సర్ పెట్టేసుకుని ఆ స్టోర్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా షిన్ సాకామోటోతో అంటాడు, నేను ఈ రోజే టౌన్ వదిలేసి వెళ్ళిపోతున్నా, అందుకే మిమ్మల్ని గుడ్ బై చెప్పడానికి వచ్చా. ఇంకా అలాగే తను సాకామోటో పైన ఫైర్ చేసేస్తాడు. కానీ సాకామోటో తన నోట్లో ఉన్న క్యాండీని గట్టిగా ఊస్తాడు. అది నేరుగా బుల్లెట్ కి తగిలి ఆ బుల్లెట్ డైరెక్షన్ ని మార్చేస్తుంది. ఇంకా సాకామోటో తన పైన ఒక ఐస్ క్రీమ్ ని విసిరేసి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇంకా షిన్ తన మైండ్ ని కూడా రీడ్ చేయలేకపోతా ఉంటాడు. ఇంకా ఎలాగైతే తను డిస్ట్రాక్ట్ అవుతాడో సాకామోటో తన వెనకాలకు వచ్చేసి తన కాల్తో షిన్ ముఖం పైన కొడతాడు. దాంతో తను ఎగిరి దూరం వెళ్లి పడతాడు. ఇంకా షిన్ అనుకుంటాడు, అసలు నేను తనతో ఫైట్ చేయగలను ఎలా అనుకున్నారా బాబు. ఇంకా ఎలాగైతే షిన్ కి స్పృహ వస్తుందో తను సాకామోటో
సాకామోటో ఇంట్లోనే ఉంటాడు. అది తన షాప్ పైనే ఉంటుందన్నమాట. సాకామోటో షిన్ ని తన ఫ్యామిలీతో పాటు భోజనం చేయడానికి కూర్చోబెడతాడు. కానీ షిన్ కి అసలు ఏమీ అర్థం కాదు. తను అనుకుంటాడు ఈ భోజనంలో ఏమైనా పాయిజన్ కలిపాడా ఏంటి అని. కానీ ఎలాగైతే తను ఆ ఫుడ్ ని తింటాడో తనకి అది చాలా టేస్టీగా ఉంటుంది. తను చాలా టైం తర్వాత తను ఇంటి ఫుడ్ తిన్నాడు అనుకుంటా. ఇంకా సాకామోటో కూడా మొట్టమొదటిసారి తను ఆ ఫుడ్ ని తిన్నప్పుడు తనకు కూడా అలాగే అనిపించింది. ఇంకా షిన్ కి ఎంత హ్యాపీగా అనిపించింది అంటే తనకి ఎప్పుడు ఏ పని చేసినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలగలేదు. అప్పుడు షిన్ కి అర్థమవుతుంది ఇలాంటి చిన్న చిన్న సంతోషాల కోసమే సాకామోటో తన పనిని వదిలేశాడు. దాని తర్వాత షిన్ సాకామోటోకి థ్యాంక్ యూ చెప్తాడు. ఇంకా సాకామోటో తనకి ఒక సైన్ బోర్డ్ చూపిస్తాడు. దానిపైన థ్యాంక్ యూ ఇంకా మళ్ళీ రండి అని ఉంటుంది. ఇంకా షిన్ తన బాస్ దగ్గరికి వచ్చేస్తాడు. కానీ తన బాస్ తనని చాలా తిడతాడు. ఇంకా బాస్ అంటాడు నువ్వు వాడిని ఎందుకు చంపలేకపోయావు? అప్పుడు షిన్ అంటాడు ప్లీజ్ సాకామోటోని వదిలేయండి, తను తన ఫ్యామిలీతో పాటు చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఆ మాట విని నవ్వుతా ఉంటారు. అప్పుడు ఆ బాస్ అంటాడు మన మాఫియా రూల్ ని తను బ్రేక్ చేశాడు. ఇంకా తను ఒక పిరుకోళ్లాగా పారిపోయాడు. అందుకే తను చావాల్సిందే. అప్పుడు షిన్ అంటాడు సాకామోటోని బదులు నన్ను చంపేయండి, తనని వదిలేయండి ప్లీజ్. అప్పుడు ఆ బాస్ అంటాడు అలాగా అయితే నువ్వు చనిపోతే వాడిని మేము వదిలేస్తావులే. కానీ తను తన మైండ్ లో అనుకుంటాడు నన్నాడు ఎదవ అనుకుంటున్నాడు ఏంటే, నేను వాడిని కూడా చంపేస్తా. కానీ షిన్ తన మైండ్ లో ఉన్న మాటని వినేస్తాడు. ఇంకా ఆ గన్ ని తన వైపు తిప్పేస్తాడు. ఇంకా ఇటువైపు సాకామోటో అక్కడ జరుగుతుందంతా తను వింటా ఉంటాడు. ఇంకా తను తన కౌంటర్ లో ఒక బటన్ ని నొక్కుతాడు. దాంతోనే బిల్లా మూవీలో ఉన్నట్టు తన వెనకాల ఎన్నో గన్లు వచ్చేస్తాయి. కానీ సాకామోటో అక్కడ నుంచి కేవలం ఒక టేజర్ గన్ ని తీసుకుని అక్కడ నుంచి బయలుదేరతాడు. ఇంకా ఇటువైపు షిన్ చాలా కష్టంగా ప్రాణాలతో ఉంటాడు. ఎందుకంటే తను తన చుట్టూ ఉన్న వాళ్ళ మైండ్లు చదివి అక్కడ ప్రాణాలతో ఉంటాడు. ఒక వ్యక్తి అయితే తన పైన ఒక బజూకాని ఫైర్ చేసేస్తాడు. ఇంకా అప్పుడు ఆ బాస్ అంటాడు మీరందరూ తన దగ్గరికి వెళ్తే తను మన మైండ్ ని చదివేస్తాడు. అందుకే మీరు దూరం నుంచి తనని రౌండ్ అప్ చేయండి. ఇంకా అప్పుడే షిన్ గన్ లో బుల్లెట్లు అయిపోతాయి. ఇంకా తనని ముగ్గురు రౌండ్ అప్ చేసేస్తారు. ఇంకా ఎలాగైతే తను వాడిని చంపబోతారో అక్కడికి సాకామోటో వచ్చేస్తాడు. ఇంకా ఆ ముగ్గురిని తన టేజర్ గన్ తో కరెంట్ షాక్ ఇచ్చేస్తాడు. ఇంకా సాకామోటోని అక్కడ చూసి బాస్ ఇంకా అక్కడ ఉన్న వ్యక్తులు చాలా షాక్ అయిపోతారు. ఇంకా తన పైన అటాక్ చేయబోతారు. కానీ సాకామోటో తన దగ్గర ఉన్న కేవలం ఒక చాప్ స్టిక్ ని యూజ్ చేసి వాళ్లతో ఫైట్ చేయబోతాడు. ఇంకా అక్కడ వచ్చే బుల్లెట్లు కూడా తను పట్టేస్తా ఉంటాడు. ఇంకా వాళ్ళందరినీ ఉతికి ఆరేస్తా ఉంటాడు. తను చాలా లావుగున్నా గానీ చాలా చాలా వేగంగా వాళ్లపైన అటాక్ చేస్తా ఉంటాడు. అప్పుడు బాస్ అందరూ కలిసి ఒకేసారి తన పైన అటాక్ చేయమంటాడు. అయినా సాకామోటో ఆ అటాక్స్ ని డాచ్ చేసుకుంటా వచ్చి ఆ గన్నుల్ని 2 ముక్కలు చేసేస్తాడు. ఇంకా అక్కడున్న రౌడీలతో పాటు వాళ్ళ బాస్ ని కూడా అంతం చేసేస్తాడు. ఇదంతా చూసిన షిన్ అనుకుంటాడు వావ్ తను నిజంగా ఇప్పుడు కూడా లెజెండరీ సాకామోటోనేరా బాబు. అప్పుడు షిన్ సాకామోటోకి తన అడ్రస్ ఎలా తెలిసిందని అడుగుతాడు. అప్పుడు సాకామోటో అంటాడు నేను నీ గన్ లోపల ఒక ట్రాకర్ ని పెట్టేశా. అప్పుడు షిన్ అంటాడు నేను చెప్పినట్టు నేను ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోతా ఈ రోజు. కానీ సాకామోటో తనకి ఒక యాప్రన్ ని ఇచ్చేస్తాడు. దానిపైన తన పేరుంటుంది. ఇంకా సాకామోటో తనకి 1 గంటకి 400 చొప్పున తన షాప్ లో పని చేయడానికి ఇస్తాడంట. ఇంకా ఓవర్ టైం చేస్తే ఇంకా ఎక్స్ట్రా ఇస్తాడంట. అంటే తనని తన షాప్ లో పని చేయడానికి ఆఫర్ ఇస్తాడనమాట. ఆ ఆఫర్ ని షిన్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి సాకామోటో షాప్ లో షిన్ కూడా పని చేస్తా ఉంటాడు. ఇంకా తను చూస్తాడు రామెన్ డబ్బాలన్నీ సాకామోటో ఒక్కడే లాగించేస్తా ఉంటాడు. ఇంకా తన మైండ్ పవర్ ని యూజ్ చేసి కస్టమర్ కి కావాల్సిన వస్తువుల్ని సరిగ్గా ఇస్తా ఉంటాడు. ఇంకా సాకామోటో వైఫ్ ఇంకా తన కూతురికి కూడా తను బాగా నచ్చేస్తాడు. ఇంకా ఒక కుర్రాడు తనతో బయటకెళ్లి ఆడుకుందామంటాడు. కానీ తనంటాడు నా పని ఇంకా అవ్వలేదురా, కానీ నా పాత పని కన్నా ఈ పని నాకు చాలా నచ్చింది. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు నువ్వు ముందు అసలు ఏం చేసేవాడివి? అప్పుడు సాకామోటో తన మైండ్ లో అనుకుంటాడు నువ్వు వాడికి చెప్తే నేను నిన్ను చంపేస్తా. అప్పుడు షిన్ అంటాడు ఏం లేదు నేను క్లీనర్ లా పని చేసేవాడిని, ఇదంతా ఎందుకు నీకు ఇప్పుడు? ఇంకా దీంతోనే ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇంకా గైస్ సాకామోటో ఇంకా షిన్ లైఫ్ లో ఎలాంటి ప్రమాదం రాబోతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లింక్ మీ స్క్రీన్ పైన వస్తా ఉంటుంది.